నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. డేట్లు చూసి కానీ నేను కన్ఫర్మ్ చేయలేదు. నెల్లూరుకి ఎవరినైనా పంపించు, చూసి వేకెన్సీ ఉంటే ఇస్తారు. మండల ప్రెసిడెంట్ కూర్చోబెడతావా లేదా? ఆయన టర్మ్ దగ్గరకు వచ్చేస్తుంది. సంవత్సరంలో కూర్చొని దాంట్లో వదిలిపెడితే కదా డబ్బులు సరిపోతాయి. అవును, ఇప్పుడు 15th ఫైనాన్స్ మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం కదా. పాత గవర్నమెంట్ లీవ్ ఇప్పుడు ఇస్తున్నాం. మండలానికి ఇస్తున్నాం, జడ్పీకి ఇస్తున్నాం. ఎప్పుడైనా ఓడిపిస్తాను ఏడపోతే. సైడ్ రన్ డైరెక్ట్ సైడ్ రన్. అవును సార్. ఇస్తే ఎట్లా సొంతం ఒకటి పోలేరమ్మది ఒకటి. Incoming voice call from Mohan Apirapalli on Sim 1. Incoming voice. మీరే నేనే చెప్పాను. పాపం వాళ్ళ భూమి కూడా స్వాధీనం చేసుకున్నాను. ఏం కావాలి? డబ్బులు ఎఫ్డి అకౌంట్ ఉన్నాయి సార్, అవి పంచాలా? ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వలేదా? ఎందుకని? ఆడిట్ అని చెప్తున్నారు సార్. ఆడిట్ అని చెప్తున్నారు. డిఎఫ్ గారు ఆడిట్ అని చెప్తున్నారు. నేను మాట్లాడతాను. డిస్ట్రిబ్యూట్ చేయమని మెంబర్లకి డిస్ట్రిబ్యూట్ చేయమని. వాళ్ళ బాధ్యత నాకు కూడా ఉంది. వీళ్ళు కానీ నేనే మాట్లాడాలా. అవసరమైతే నేను ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి న్యాయం చేయాలి. రాలేకపోయాడు. నేను ఒకరోజు నేను కూడా
సూర్య మేడం సైడ్ రండి మేడం ओम श्री महागणाधिपतये नमो नमः। तत्सं योरावृणीमहे काकं यज्ञाय काकं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः अस्तिर्मानुषेभ्यः खण्डेगातु बेहरः जन्म अस्तद्यपदे दुष्पदे ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रः వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ నూతన భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న పెద్దలకి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని ప్రకటించవచ్చు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. प्रतिगृह्णातुनः राजात्मा वरुणोधे विदक्षिणे अग्नये हिरण्यं तेनां प्रदत्तमस्य पयोमायवसः रुद्राय कामरुणाय स्वं प्रजापतये पुरुषः मनवेतल्पं तुष्टेन उष्णेमिरुद्राश्वदरगर्भवो हिमवतो हस्तिनं गन्धर्वाप्सराभ्यः सकलं करणे ब्रह्मणबोधनं समुद्रायापः पुष्पारस्वाङ्गेरसः प्रतिगृह्णात् सोमायवासः रुद्रायकं वरुणायाश्वं प्रजापतये पुरुषः तत्सं योरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ये गातु मेढर सन्नो हस्तच्छुभदे सज्जदुष्पदे प्रजापतिर्षयाज इन्द्राय ज्योतिर्गयाते सकरेण रक्षमिति देवाः
ఇంద్రస్యాబ్దే వరుణస్య దోష భవన్యథా నామృధే అమేషాః అస్తేనివేశ రథగర్వదాఖ్య యాతస్వస్యాభ్యాంతదః స్వస్తిదాదిదస్వదేహే రుద్రః విమృతమధే పురయే పునః అభయగృంభాధనమితి యదస్సగన్మనాచ్చరేదాః యద్ధాన్యో నమిహాకరః అగ్నిశ్చ సృష్టయః సర్వభూతాన్యః సర్వమాయచ్చదస్య అమావక్తం విధేమః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓకే సార్. డబ్బులు మొత్తం ఓకే ఓకే అంటే ఓకే చేసుకో. నేను పట్టుకుంటాను సార్. మీ దగ్గర అవసరమైనప్పుడు వాడు వైపు కింద మీటింగ్ పెట్టి అదే మీటింగ్ ఇది
అవునా రిమోట్ కూర్చోలేకపోయింది తీసేశారు కదా అది మళ్ళీ కొత్తగా ప్రశ్నించారు అది ఓపెనింగ్ టైంలో ఆయన మార్చారు ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్ ఇంత బాగుంది ప్లాస్టింగ్ మీటింగ్ ఎందుకంటే మనకి అదే ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఏ రెవెన్యూ చేయలేదు ఇది చేయమంటున్నారు ఇది పంచాయతీ రాజు ఉంది కాబట్టి కొంత ఫండ్స్ మన మీద చేస్తాం కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాను కొంత ఫండ్స్ మనకి ఇస్తే మొత్తం రివాల్వ్ అయిపోతుంది రామకృష్ణ గారు మరియు నక్కా భానుప్రియ గారు, తమ్మిరెడ్డి ధర్మయ్యారెడ్డి గారు అందరూ కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గారు కూడా వేదిక మీద పంచాయతీ సత్యనారాయణ గారు పిఆర్ఐ నెల్లూరు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంకటగిరి మండలంలో నూతన మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ కొరుగుళ్ళ రామకృష్ణ గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అలాగే జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ భవనం ప్రారంభోత్సవం పునాది ఎప్పుడు కానీ ప్రారంభోత్సవానికి కానీ విచ్చేసిన మాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. మొదటగా దీనికి పునాది రాయి వేసింది అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు సారు ఎన్నో చేశారు. సో కాబట్టి ఇలాంటివి మరెన్నో కూడా చేయాలని, మన అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మొదటగా మనము దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రోత్సాహము, అలాగే ఈ భవన నిర్మాణానికి సార్ గారు ఎంతో కృషి చేశారు. అలాగే మమ్మల్ని కూడా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అలాగే మన నియోజకవర్గం అయినటువంటి శాసనసభ్యులు శ్రీ కొరుగుళ్ళ రామకృష్ణ గారు, ఆయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. మనకు అందుబాటులోనే ఉండి మనకు అన్ని వేళలా 24/7 అన్నట్లుగా ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ అతను స్వయం శక్తిగా కృషి చేస్తూ మంచి మార్గాల్లో మన అందరినీ కూడా నడిపిస్తున్నారు. అలాగే నడిపిస్తూ ఉంటారు. 2004లో సార్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. అలాగే 2014, ఇప్పుడు 2024లో ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎందుకంటే ఇద్దరు లెజెండర్స్ స్టేజ్ పై కూర్చోనంటే
నాకు సార్ వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్, అనుభవమైన వ్యక్తులు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎవరికి ఎవరు సాటి కాదు. ఇద్దరు లెజెండర్స్ను ఎదురుగా కూర్చోబెట్టి మనము ఏం చెప్పగలుగుతాం అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలని చేపట్టారు. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలని చేపట్టి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో మన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. బాలాయపల్లి ఇక్కడ జిల్లా పరిషత్ నిధుల నుండి 4 కోట్లు మంజూరు కావడం, మళ్ళీ మండల పరిషత్ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుండి సీఎం గారు ఆధారంలో మరియు మినిస్టర్ గారి ఆధారంలో ఒక కొత్త ఎంపీడీఓ బిల్డింగ్ కట్టడం జరిగింది. అది ఒకటే కానీ అందరూ వచ్చి ఇది చాలా సంతోషంగా. మరియు దీనికి సంబంధించిన ఇప్పుడు నేను అందరూ అధికారులతో కూడా మాట్లాడాను. ఈ బిల్డింగ్ తర్వాత ఒక సిటిజన్ సెంట్రిక్ 2019 ఎమ్మెల్యే నుండి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రోత్సాహం ఇవ్వకున్నప్పటికీ కూడా ఫైట్ చేసి చాలా కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషం. కానీ ఈరోజు రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కురుగొండ రామకృష్ణ గారు మన ప్రాంతానికి చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒకటి ఉంది. అదే సోమేశ్వర స్వర్ణముఖి లింక్ కెనాల్. అది రామనారాయణ రెడ్డి గారు 2007లో అది ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రారంభం చేశారు. అది చాలా త్వరితగతిన స్పీడ్గా ప్రారంభమైంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో మన సింహాపురి ముద్దపేట ఆంధ్ర రాష్ట్ర వెంకయ్యనాయుడు గారు మనకి ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. ఈ సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ని అవసరమైతే మనం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే మన వెంకటగిరి నియోజకవర్గం సస్య శ్యామలం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా నేను మన మంత్రి వారి గారిని, అదేవిధంగా రామకృష్ణ గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడే మేము ఇవాళ ప్రత్యేకరాజు మన తెలుగు ఎస్సీ గారితో మాట్లాడారు. సార్, మనకి దైమిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం కన్నా ప్రోత్సహిస్తే మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఏ ప్రాజెక్టులు కావాలి, ఎక్కడ పర్యాటక కేంద్రాలు కావాలి అని కూడా తెలియజేయండి. మనకి రామనారాయణ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయినా మన వెంకటగిరికి చేస్తారు. ఈ వ్యతిరేక సహాయ సహకారాలతో మేము కూడా మీకు కోఆపరేషన్ ఇస్తాం. అందరం కలిసి మన వెంకటగిరిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మన అందరికీ కూడా కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి గారిని మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. అయితే ఈరోజు మనం ప్రారంభించుకోవడం కూడా ఆయన చేతుల మీదగానే ప్రారంభించుకుంటున్నాం. ఎప్పటి నుంచో కలగా ఉంది బిల్డింగ్ ఎప్పుడెప్పుడు పడిపోద్దని చెప్పడం కూడా ఉంది. దాని ఒక మీటింగ్ వచ్చినప్పుడు చూసి వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయడం ఈరోజు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఎంఆర్ఆర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక 35 lakhs అయితే 35 లక్షలు అయితే అది కూడా పూర్తి అవుతుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో ఎక్కడ కూడా మరి గవర్నర్ రామనాయుడు గారు కానీ మేము కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ సభ్యునిగా నేను 4 తూర్లు పోటీ చేసి 3 తూర్లు గెలిచాను. మరి మంత్రివర్యులు కూడా ఇక్కడ ఒకసారి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచాడు. ఎందుకంటే వెంకటగిరి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రామనాయుడు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఏం చేయాల. ఈ మరి ఉన్నటువంటి రామనాయుడు కానీ నేను కానీ మేము వచ్చిన తర్వాతనే వెంకటగిరిలో కొంత అభివృద్ధి అనేది జరిగింది. ఆ రోజు మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఫండ్స్ ఇవ్వలేదు. ఒక పంచాయతీగా ఉన్నటువంటి ఈ టౌన్ ని మున్సిపాలిటీ చేసి ఆ రోజు మున్సిపాలిటీ చేసినప్పుడు కొంత ఫండ్స్ కూడా ఇచ్చినట్టే ఇంకా బాగా డెవలప్ అయ్యేది. ఈరోజు ఆ పరిస్థితి లేక మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈరోజు ధైర్యంగా మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాడు. రోడ్లు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక గుంత కూడా పూడ్చి దాఖలాలు లేవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనకి రోడ్లన్నీ కూడా వేసేదానికి ముఖ్యమంత్రి వాళ్ళు
చెప్పారు, సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లుగా ఉండాలన్నదే మరి పార్టీ ఉద్దేశం కూడా, ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా. కాబట్టి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తాం. ఇంకా కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా మా దృష్టికి ఏదైనా ఉంటే తెస్తే కూడా చేస్తాం. ఈ వెంకటగిరి టౌన్కి పార్కులు అనేవి లేవు. ఆ పార్కులు కూడా మన మంత్రులు కూడా సహాయం చేసి సహాయ సంఘాలు అందించి 2 పార్కులు, గుట్టగట్ట ఏరియాలో 1 పార్కు, ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ ఆ ఏరియాకి 1 పార్కు, 2 పార్కులుగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని కూడా అనుకున్నాం. నేను కూడా ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టాను. మరి మంత్రులు కూడా సహాయం చేస్తే తొందరలోనే మనకు కొంత అమౌంట్ శాంక్షన్ చేసుకొని 2 పార్కులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై జగన్మోహన్. అది ఓకే ఎల్లడు అది ఓపెనింగ్ కావాలి. దించేస్తాను. ఐదు సెకండ్లు అక్కడ అయిన దాంట్లో మాట్లాడకు. మీడియా వాళ్ళకి పట్టుకున్నాను ఇక్కడే ఉంది. ఓకే సార్.